ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం తి 4 ముచ్చట్లు గట్టిగా చెప్తే వాళ్ళే ఇంటారు ఓట్లేస్తారు. మళ్ళా కుర్చీలకు ఎక్కుతాం అని అంటే అస్సలు నడవది. పబ్లిక్ కూడా ఇన్నాళ్ళలాగా లేరు. పని చేసేటోళ్ళు ఎవళ్ళు, పబ్లిక్ తిప్పలు అరుచుకునేటోళ్ళు ఎవళ్ళు, ఆపతని పోయినప్పుడు పాయరంగా మాట్లాడేది ఎవళ్ళు అనేటి అన్ని చూసుకొని ఓట్లేస్తుర్రు. అందుకనే మంత్రి అయినాక లోకేశం బాబు పౌతు పబ్లిక్లోనే ఉంటుండు, పబ్లిక్ తిప్పలు అరుచుకుంటుండు. పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, పనులు లేనిది ఎప్పుడు. ఎన్ని పనులున్నా ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ పనులే ముందుగాల చేయాలన్నట్టే చేస్తున్నారు ఏపీల లీడర్లు. ఇంటి ముంగట్నే కుర్చీలు వేసుకొని కూర్చొని పబ్లిక్ తిప్పాలని అరుచుకుంటున్నారు. అందుట్లో ఏపీ మంత్రి లోకేశం బాబు అయితే ఇక కాగితాలు పట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళ తక్లీఫ్లన్నీ ఎమ్మట్లనే తీర్చే డిగ్రీ చేస్తున్నాడు. ముసలోళ్ళు, మూడుగోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అని తేడా ఏం లేదు. ఎవరు వచ్చినా అందరి తన కాగితాలు తీసుకుంటున్నాడు. అగా చూడు ఎంత పాయలం కొద్దిగా మాట్లాడుతున్నాడా. ఇట్టా ఒక్కొక్కరిని పిలుచుకుంటుండు, వచ్చిన వాళ్ళ కాడ కాగితాలు తీసుకుంటుండు, వాళ్ళతోని మాట్లాడుతున్నాడు. వాళ్ళకు తక్లీఫ్లు ఏమున్నాయి, వాళ్ళ తిప్పలేముందో అడిగి తెలుసుకుంటుండు. అక్కడికక్కడనే అధికారులతోని మాట్లాడుతున్నాడు. ఇక గీ అవ్వకు ఎంత పెద్ద తిప్పలు వచ్చిందో ఏమో గాని కాగితాలు పట్టుకొని గిల్లల బండి మీద వచ్చింది. అట్టకి అవ్వకాడున్న కాగితాలు కూడా తీసుకొని అవ్వకు ధైర్యం చెప్పి తోలిండాట మంత్రి సారు. అంతేకాదు గిట్ట తిప్పలుందని వచ్చిన వాళ్ళు ఎంబడి వచ్చిన పొల్లగాళ్ళను శంపలు గిచ్చుకుంటా ముద్దు చేసుకుంటా దగ్గరికి తీసుకొని మస్తు సంబరంగా పని చేస్తున్నాడు లోకేశం అన్న. ఇటు పబ్లిక్ కూడా అంతే. లోకేశం సార్కు చెప్పుకుంటే ఆలస్యం సమస్యలు కూడా ఎంబడే పరిష్కారం అవుతున్నాయని పబ్లిక్ అంతా గట్టిగా సార్ ఇంటికి తవ్వబడుతున్నారు. గిట్లా తక్లీఫ్లని వచ్చిన వాళ్ళ అక్కడ కాగితాలు తీసుకుంటున్నాడు, వచ్చిన వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాడు. ఏదైతే గానీ ఓట్ల ముంగట చెప్పినట్టే గెలిచినాక ఓట్లేసిన పబ్లిక్ ను దూరం పెట్టకుండా దగ్గరికి తీసుకొని లీడర్లంతా ఓ రేవు మీద పని చేస్తున్నారు అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్.